చెప్పండి గురుగారు. క్లాస్ ఈజ్ ఓవర్ అమ్మా, ఇంకేం చెప్తాము. గురుగారు చిన్న సందేహం అండి. ఇప్పుడు రాశి చక్రం గురువంశ లగ్నం అయింది, దశాంశ చక్రం శనివర్గ లగ్నం అయింది అనుకోండి, అప్పుడు ఎలా చూసుకోవాలి? అక్కడ అయ్యా అలా లెక్కేయకండి. ఇక దశాంశ వృత్తి స్థానం లెక్కేసుకునేప్పుడు అలా చూడకండి. రాశి చక్రం వరకే చూడండి. అయ్యి అంటే దశాంశ చక్రానికి ఆ లగ్నాధిపతి మరి పాప అన్నది ఎలా చూసుకోవాలి? ఓన్లీ దశాంశ చక్రానికి చూసుకోవాలండి పాపగ్రహాలు శుభగ్రహాలు? ఇప్పుడు మనకి రాశి చక్రంలో దశమాధిపతి ఎవరు, దశమాన్ని ఏ గ్రహం చూస్తుంది, దశమంలో ఎవరున్నారు, అర్థమైందమ్మా? డిగ్రీస్ గా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ 10 గురిని చెప్పుకున్నాం కదా. అనంతుడు, బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, ఇలాగా వాళ్ళని వేసుకుంటే వాళ్ళ ఫలితాలు ఏంటనేవి వచ్చినాయి కదా. అవి జాగ్రత్తగా చాలా మనం హోంవర్క్ బోల్డ్ ఉంటుందమ్మా. అలా వేసుకున్న తర్వాత దశాంశ చక్రాన్ని ఎలా చూడాలనేది ఇప్పుడు రాజాచేత పెట్టించి చూపించా కదా. 4లో ఉన్న గురువు చూస్తున్నాడు, 10లో ఉన్న శని ఉన్నాడు. లగ్నానికి సూర్యుడైన కుజుడు 8వ చూపు కూడా లెక్కేసుకుందాము. అలాగే దశాంశ చక్రంలోకి వచ్చేప్పటికి ఏమైంది, దశమ స్థానాధిపతి అయిన రవి 7లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, 10లో బుధుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ 5 కారకత్వాలు అక్కడ యాడ్ అయినాయా లేదా? అతను పోలీసు దాంట్లో కుజుడు సరిపోయింది, నీచ వృత్తి శని సరిపోయింది, గురువు చూస్తున్నాడు, దానివల్ల ఆదాయము, బుధుడు వల్ల ఆదాయము, రవి చూస్తున్నాడు, ప్రభుత్వ అధినేత, సరిపోయినాయి కదా. శాంపిల్ చార్ట్ అలాగ మనం జాగ్రత్తగా ఈ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఏ గ్రహం లేకుండా ఎలా ఉంటుందమ్మా? చూస్తానే ఏదో ఒకటి ఉంటదిగా. ఇప్పుడు అదేగా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది. 4లోను గురువు చూస్తున్నాడు, 10లో శని ఉన్నాడు, 10లో శని లేడు, గురువు చూస్తున్నాడు, గురువు యొక్క ఫలితాలు లెక్కేసుకోవటమే. అలాగే ఆ చార్ట్ లో ఉండేటువంటి గ్రహాలు ఆ లగ్నానికి పాపులా శుభులా? వినోద్ గారు చెప్పండి. గురుగారు, ఇప్పుడు పిల్లలకి స్పెషలైజేషన్ చూసుకోవాలన్నప్పుడు ఈ దశమ చార్ట్ని బట్టి చూడొచ్చా గురుగారు? వాళ్ళని పర్ఫెక్ట్ గా దానికి సంబంధించిన చదువు చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఆ స్థాయిలో పాపగ్రహాలకి కొద్దిగా పరిహారాలు చేసుకుంటా ఉంటే ఏమన్నా పాపగ్రహ దృష్టి, యతి, వీక్షణ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి పరిహారాలు చేసుకుంటా దీనికి సంబంధించిన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటే అసలు వాళ్ళకి 10th అయిపోయింది, 10th+ అయిపోయిన కాడి నుంచి ఇంటర్లోనే దీన్ని క్యాల్కులేషన్ చేసి కనుక జోడిస్తే మటుకు జీవితాంతం మర్చిపోలేరు వాళ్ళు. ఇక్కడ నేను ఉండేది లండన్ లో గురుగారు. మాకు 9వ క్లాస్కే తీసుకోవాలన్నమాట మన స్పెషలైజేషన్. మన ఇండియాలో అయితే ఇంటర్కి చేసుకోవాలి, ఇక్కడ అయితే 7th నుంచే తీసుకోండి. ఏమైంది, ఇప్పుడే ప్రెజెంటే తీసుకోండి, మీకు తెలిసింది కాబట్టి. ఎందుకంటే తీసేసుకోండి. ఇప్పుడు బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ చక్రానికి దశాంశ చక్రం వేసావు అనుకోండి, దశాంశ చక్రంలో దాన్ని ఇక్కడ దాన్ని చూసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఈ గ్రహాలకు ఉండేటువంటి కారకత్వాలు చెప్పేశాను, 10 దశాంశాలకి అధిపతులు వాటి యొక్క ఫలితాలు చెప్పాను, దృష్టి, యతి, వీక్షణల గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ క్రోడీకరించుకున్నాం అనుకోండి, ఇతను ఈ సైడ్ పంపిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు యంత్రాలు ఉందనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్తాడు. కొద్దిగా బుద్ధితో పనిచేసి ఉన్నాయి అనుకోండి, గురుబుద్ధులు ఉన్నారనుకోండి, అప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తాడు. లేదు కొద్దిగా కుజుడు ఇలాంటి ఉందనుకోండి, గూఢచారి, సెక్యూరిటీ సిస్టమ్స్, పోలీసు ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. లేదు కొద్దిగా రైటింగ్ సంబంధించింది ఉందనుకోండి, అకౌంటెంట్ సెక్షన్, బ్యాంకులో వాటిల్లోకి వెళ్ళచ్చు, క్యాషియర్, కోశాధికారిగా. రాశి చక్రంలో 10వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నారు గురూజీ.
ఆ, అదృష్టవంతుడు. 4 ఏ గ్రహాలు లగ్నం? ఉన్నారు దాంట్లో. ధను ఏ లగ్నం. లగ్నం? ధను లగ్నం. ధను లగ్నం. నేను కన్యలో మీరు ఒప్పుకుంటే ఒక నలుగురు నిమిషం ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఆహ్, నేను ఒక్క షేర్ నిమిషం చేస్తాను గురూజీ. ఉన్నారు. ఒక్క నిమిషం. వద్దండి, నాకు డేట్ చెప్పండి చాలు, నాకు ఇవన్నీ వద్దు, నాకు పేరక్కల 14 చెప్పండి. అక్టోబర్ 14 ఒక్క అక్టోబర్ నిమిషం. 2009 టైము 12:20 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టాడండి? తిరుపతి. అమ్మాయండి. తిరుపతి. ఫిమేలా? ఫీమేల్ తిరుపతి అండి. మీ అమ్మాయికి వచ్చేప్పటికి చూడండి, దశమం వచ్చేప్పటికి దశాంశ చక్రంలో గురువు కుజుడు ఉన్నారు. సెక్యూరిటీ రంగంలోకి వెళ్తారు నాకు తెలిసి, దాని పరమైన ఆదాయంలోనే ఉంటారు. ఇక్కడ వచ్చేప్పటికి మళ్ళీ నలుగురిలో వచ్చేసేప్పటికి, ఇక్కడ వచ్చేప్పటికి ఏమయ్యాడు, ఇక్కడ రవి దిగ్బలం పొందాడు. రవి దిగ్బలం పొందాడు, మళ్ళీ గురువు 10th చూస్తున్నాడు. కాబట్టి యాస్ట్రీజ్ గురు కుజులకు సంబంధించింది ఏదైనా తీసుకున్నారనుకోండి, ఈ పిల్లకి ఎదురు చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే గురూజీ. చిన్న కెంపు ఉంగరం పెట్టండి సార్. చిన్న కెంపు ఉంగరం పెట్టండి. ఆ పిల్లకి కోపం తగ్గించుకోమని చెప్పండి కొద్దిగా పాపకి. హ్మ్. చైతన్య గారి దగ్గర తెప్పించానండి. ఇంకా పెట్టలేదు. వచ్చింది రీసెంట్‌గా నేను ఏ పింక్ సఫైర్ మీకేనా? ఆ! పింక్ సఫారీ అండి. పక్షులకు ఆహారం అయిపించండి పాప చేత అయితే. ఓకే అండి. అది ఓకే, ఓకే. పింక్ ఆహ్, వచ్చి నెల అయింది. అది యూఎస్‌లో ఉండిపోయింది. లండన్‌కొచ్చే కాడికి లాస్ట్ వీకే వచ్చిందనమాట. అందుకే ఇంకా పెట్టలేదది. ఆహా, ఓకే, 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 ఓకే. గురుగుజులకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది పాపకి. పాప దగ్గర ఒకే ఒక మైనస్ ఏంటంటే కోపం. అదొక్కటి వదిలేసిందంటే మటుకు చెప్తున్నా కదా, అత్యున్నత స్థాయికి వెళ్ళిపోద్ది పాప. ఇక్కడ గురువు రెట్రోలో ఉన్నారు, నీచంలో ఉన్నారు కదా గురువుగారు రాశి చక్రంలో. అవన్నీ వదిలేసాడు సార్. ఓకే అండి. లగ్నానికి భాగ్యాధిపతి అయిన రవి దశమంలో ఉచ్చ పొందాడు, దిగ్బలం పొందాడు. అందుకనే కదండి లగ్నాధిపతిని భాగ్యాధిపతిని దశమంలో ఉన్న రవికి దిగ్బలత్వాన్ని కలిపాక మీకు ఆ స్టోరీ సూచించింది నేను. ఓకే. కానీ మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఆ కలర్ పింక్ సఫైర్ ఎక్కడైనా కనపడుద్దేమో మీకు. చేస్తాను గురువుగారు. అది నాకేం తెలీదు. నేను చైతన్య గారిని అడిగాను. ఆయన సూచించాడు. సరే అట్లే తీసుకుంటానని చెప్పాను నేను. అంతే గురువుగారు. ఇంకేం తెలీదు నాకు. ఓకే, ఓకే, ఓకే. థాంక్స్ అండి. అయ్యో సాయిరామ్. హేమగారు, గురూజీ అమ్మా మీ వారు ఎలా ఉన్నారు? ఆ కోపం తగ్గింది గురూజీ మా వారికి కొద్దిగా. సంతోషం. అంటే పని చేస్తే చాలమ్మా. నువ్వు ఎఫర్ట్ పెట్టి అంత డబ్బులు కేటాయించి నువ్వు నిర్ణయం తీసుకున్నావు చూడు, దాని యొక్క అవును ఆనందం గురూజీ. పొందుతూ కాదు, నాకు అదే కావాలి. ఇక్కడ డబ్బులు అవును ముఖ్యం కాదు. గురూజీ. అవునవును. ఓకే, ఓకే, థ్యాంక్ భరద్వాజ్ యూ గారు గురూజీ. చెప్పండి. వాయిస్ బ్రేక్ భరద్వాజ్ గారు. క్లోజ్ చేద్దామండి క్లాసు. అదే జై గురువాణి, శుభ సాయంత్రం.
నమస్కారం గురువు గారు. పవన్ గారు చెప్పండి. నమస్కారం అంటున్నాను గురువు. నమస్తే నమస్తే. జై గురువు అని శుభ సాయంత్రం.